హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. దాన ధర్మాలు మనం ఏ ఉద్దేశంతో చేస్తామో ఆ ఉద్దేశాన్ని బట్టే మనకు ఆ ఫలితం కూడా నిర్ణయించబడుతుంది. కొంతమంది స్వలాభం కోసం, వారి వారి గౌరవ మర్యాదల కోసం, కొంతమంది గొప్పల కోసం నానా రకాలుగా ఉంటాయి. ఒక భిక్షగాడు భిక్షాటన చేస్తూ వీధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళుతుంటాడు. అయితే ఒక స్త్రీ ఆ భిక్షగాడు రావడాన్ని చూసి బయట ఆడుకుంటున్న తన పిల్లవాడిని పిలిచి వాడి చేతికి బియ్యం ఇచ్చి ఈ భిక్షగాడికి వేయమంటుంది. ఆ తర్వాత ఆ భిక్షవాడు పక్కింటికెళ్ళి మాతా అన్నపూర్ణేశ్వరి భవధీ భిక్షాందేహి అని అడుగుతాడు. ఆ రెండవ స్త్రీ కూడా బయట ఆడుకుంటున్న తన పిల్లవాడిని పిలిచి వాడి చేతికి బియ్యం ఇచ్చి ఆ భిక్షగాడికి దానం చేయమని చెప్తుంది. వాడు తన తల్లి చెప్పిన విధంగానే చేస్తాడు. కొంతకాలం తర్వాత ఆ ఇద్దరు స్త్రీలు మరణిస్తారు. మొదట భిక్ష వేసిన స్త్రీ స్వర్గానికి వెళ్ళగా రెండవ స్త్రీని నరకానికి తీసుకెళ్తారు యమభటులు. అప్పుడు ఆ రెండవ స్త్రీ, ఏమయ్యా చిత్రగుప్త, ఆవిడ చేసినట్లే కదా నేను కూడా దానం చేశాను, మరి ఆమెను మీరు స్వర్గానికి పంపి నన్ను మాత్రం నరకానికి తీసుకొచ్చారు ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు చిత్రగుప్తుడు, మీరిద్దరూ ఒకటే దానం చేశారు, కానీ ఆ దానం చేసే సమయంలో మీ ఆలోచన విధానాలు వేరుగా ఉన్నాయి. మొదటి స్త్రీ ఆ భిక్షగాడికి తన కొడుకు చేతుల మీదుగా దానాన్ని ఇప్పించి ఆ పుణ్యఫలమంతా తన కొడుక్కే చెందాలని కోరుకుంటుంది. మరి నువ్వో నీ చేతులతో దానం చేస్తే ధాన్యం ఎక్కడ అధికంగా పడుతుందని భావించి అదే చిన్నపాలి పిల్లవాడి చేతులతో అయితే తక్కువగా పడుతుందని చిన్న బుద్ధితో ఆ భిక్షగాడికి నీ కొడుకు చేతుల మీదుగా దానాన్ని ఇప్పించావు. నువ్వు అక్కడ ఆ తేడా చేయడం వల్లే నీకిక్కడ ఈ తేడా వచ్చిందని చెప్తాడు. మనం ఏ ఉద్దేశంతో అయితే దాన ధర్మాలు చేస్తామో ఆ ఉద్దేశాన్ని బట్టి మనకు ఫలితం నిర్ణయించబడి ఉంటుంది మిత్రమా. మనుషులైతే లెక్కలను తప్పుగా గుణిస్తారేమో కానీ భగవంతుడి దగ్గర లెక్కలు ఎప్పుడూ సరిగ్గానే ఉంటాయి మిత్రమా. ఎవరికెప్పుడు ఏమివ్వాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మనం పుణ్యం కోసం కాకుండా ఆ భగవంతుని ప్రీతి కోసం కూడా మనం దానం చేస్తున్నామని భావించి కృష్ణార్పణం అని మనసులో తలుచుకుంటూ దానం చేయడం మహా ఉత్తమం. పరోపకారం ఇదం శరీరం. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.